అసలు మందిని దోసుకు తినాలన్న కొందరికి ఎందుకు అనిపిస్తుందో ఏమో గట్ల దోసుకున్న సొమ్ముతోని బాగుపడతారా? తిన్న తిండికి పేయి పడుతుందా? దొంగ సొమ్ముతోని ఎంతకాలం అని బాగుపడతారు? ఏమైందంటారా? ఏం చెప్తాం, దొంగలు దొంగలు మోపేరు కాదు. సరే, ఊరన్నప్పుడు దొంగలు ఉంటారు, దొంగలు ఉన్నప్పుడు దోసుకుంటారు. కానీ నడుమని అద్మానం అంటే అద్మానం తయారైతురోలా ఓ భయం లేదు, భక్తి లేదు. ఆగో, వెనకట దొంగలంటే గల్ల లుంగిలు కట్టుకొని చింపురు జుట్టు పెట్టుకొని చెంప మీద పెద్ద మచ్చ అబ్బులుగాడి దెబ్బ అనుకుంటా తిరిగేదట. కానీ ఇప్పుడు సూటు బూటేసుకొని దొంగతనాలు చేస్తాడు. అసలు నన్ను అడిగితే ఒరిజినల్ దొంగల కడుపు కొడుతురు. ఇగో ఇసంటి దొంగలు. వీడు చూడు టిప్ టాప్ గా కారుతోని ఎట్లా ఫోటోలు దిగుతుండో. ఈయన ఆంధ్ర ఆయన, విశాఖపట్నం అట. విశాఖపట్నం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేస్తాండోలా. ఇంకేంది బిందాస్ బతుకంటారా? కానీ వీనికేం మాయ రోగం వచ్చిందో గాని పగలు సాఫ్ట్వేర్ కొలువు, చీకటి పడితే దొంగ అవతారం ఎత్తుతాడు. అరే అవ్వంటే దొంగోడే, అంటే స్టార్ వేర్ దొంగోడు అన్నట్టు. ఇగో ఇవన్నీ వీడు దోసుకున్నాయే, కానీ దొరికిపోయిండు. అగ చూడు వీని పనితనం. మరి మంచి కోల్వేనా? ఈ దొంగ బుద్ధి ఏం రోగానికి అనిపించచ్చు? వీడు జల్సా రాయడైపోయిందట. వీని జల్సాలకు సాఫ్ట్వేర్ జీతం కూడా సరిపోతలేదు. ఇంకేందిగా దొంగతనాలకు మరిగిండు. నెలంతా కష్టపడే ₹1,00,000 కూడా రాని రావు. అదే ఒక్క రాత్రి ఒగలిల్లు లూటి చేస్తే ₹1,00,000 ఎటు పోవని ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికీ 20 చోరీలు చేసిండట. ఇదివరకు ఓసారి జైలు కూడా పోయి వచ్చిండట మహానుభావుడు. అయినా కుక్కదోగ వంకరే అన్నట్టు వీని బుద్ధి మారలే. BMW కార్లు ఎదుర్కొంటా గిట్ల చోరీలకు దిగబడ్డాడు. ఇక చెప్పు కదా. ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈ CCTV ఫుటేజ్ చూడండి. ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. డాక్యుమెంట్స్ అన్నీ దొరికింది. మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు. ఈ అన్ని స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2-wheeler స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు.